హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి మన ఛానల్లో టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 10కి అయితే అందరికీ స్వాగతం. మన టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 18, 2021. మరి ఈరోజు టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. మరి టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి. వివో అయితే 2 ఫోన్స్ని అయితే రేపు చైనాలో లాంచ్ చేయబోతుంది అక్టోబర్ 19 అంటే రేపు. ఈ మొబైల్స్ వచ్చేసి T1X అండ్ T1, ఈ 2 మొబైల్స్ని అయితే వివో రేపు చైనాలో అయితే లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం ఇప్పుడు వివో T1 అండ్ T1X స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే రెండు నియర్లీ సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రెండు కూడా హై రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తున్నాయి, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 64 MP మెయిన్ కెమెరాతో వస్తున్నాయి, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. T1 చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. T1X చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్తో వస్తుంది. అంటే ప్రాసెసర్స్ ఏం మారుతున్నాయి, మిగతా స్పెసిఫికేషన్స్లో అయితే మార్పులేదు. డిజైన్లో కొంచెం మారచ్చు మొబైల్స్ రెండు కూడా. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా వివో నుంచి. వివో S10e అని చెప్పి మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీన్ని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. ఇది మనకి 6.40 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది అని చెప్తున్నారు. రేర్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 64 MP, డెప్త్ సెన్సార్ కెమెరా వచ్చేసి 8 MP అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసి 2 MP. ఇది 8GB RAM 128GB వేరియంట్ తీసుకొస్తామని చెప్తున్నారు. 4000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది, ఫన్ టచ్ OS 11తో వస్తుందని చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ న్యూస్ కూడా వివో నుంచే. వివో S12 సిరీస్ అయితే నెక్స్ట్ మంత్ చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మెయిన్లీ S12 అండ్ S12 Pro అని 2 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు S12 సిరీస్లో. సో S12 వచ్చేసి మనకి శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ S12 Pro వచ్చేసి మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు వివో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మాస్టర్లు వచ్చేసి Q3 2021కి సంబంధించి స్మూత్ UI ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి MI ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి రెడ్ మ్యాజిక్ OS ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి కలర్ OS ఫర్ OnePlus ఉంది, ఫోర్త్ ప్లేస్లో మనకి రియల్మీ UI ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో జాయ్ UI ఉంది, సిక్స్త్ ప్లేస్లో చూసినట్టయితే కలర్ OS ఉంది, సెవెంత్ ప్లేస్లో జెన్ UI అనుకుంటా ఇది, ఎయిత్ ప్లేస్లో రాగ్ UI ఉంది, నైన్త్ ప్లేస్లో ఫ్లైమ్ OS ఉంది అండ్ 10th ప్లేస్లో వచ్చేసి ఆరిజిన్ OS అని ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి IQ నుంచి. IQ9 Pro అయితే ఇండియన్ IMEI సర్టిఫికేషన్ పొందినట్టు అయితే చెప్తున్నారు IQ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోకో నుంచి. పోకో అయితే పోకో F3 అని మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. దీని గురించి రోజుకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం అప్డేట్ చూసుకున్నట్టయితే ఇది మనకి స్లిమ్ డిజైన్లో వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నారు. బెటర్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. మరి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఫోన్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. F1 తర్వాత అయితే ఆ రేంజ్లో మొబైల్స్ అయితే రాలేదు. మెయిన్లీ F1 అయితే గేమింగ్ అండ్ కెమెరా మొబైల్ అది. సో దాని తర్వాత ఇదేమైనా దానికి పోటీగా వస్తుందేమో చూడాలి. 5G మొబైల్ వస్తుంది కాబట్టి పోకో F3 నుంచి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ Note 11 Pro అని ఒక మొబైల్ని అయితే ఇన్ఫినిక్స్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. దాని స్పెసిఫికేషన్స్ కూడా మనకి బయటకు వచ్చి ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఈ మొబైల్లో 6.95 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంది, 120Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ యూస్ చేశారు ఈ మొబైల్లో, 5000 mAh బ్యాటరీ ఉంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఆండ్రాయిడ్ 11 ఉంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP కెమెరా, నెక్స్ట్ వన్ వచ్చేసి 13 MP డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది, 2 MP మ్యాక్రో కెమెరా ఉంది బొకే షాట్స్కి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 MP కెమెరా ఉంది, 3.5 headphone జాక్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 8.7 mm థిక్నెస్ ఉంటుంది మనకి మొబైల్ అయితే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, UFS 2.2 సపోర్ట్తో వస్తుంది, LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నుంచి. రియల్మీ GT Neo 2T అండ్ రియల్మీ Q3s, ఈ 2 మొబైల్స్ అయితే రేపు అక్టోబర్ 19వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. దీంతోపాటు ఒక వాచ్ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. రియల్మీ వాచ్ T1, ఇది
సర్క్యులర్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు ఈ ఈ దీంట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోకియా నుంచి నోకియా XR20 అనే మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. దీని ప్రీ బుకింగ్స్ అయితే అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అయితే నోకియా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని బయటకు వచ్చాయి. ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. ఈ మొబైల్లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంది. 48 MP మెయిన్ కెమెరా అండ్ 13 MP డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా ఉంది. 4360 mAh బ్యాటరీ అయితే ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 3 year OS అప్డేట్స్ అండ్ 4 year Android సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అని చెప్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. IP68 రెసిస్టెంట్తో వస్తుంది. నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి. అమెజాన్లో అయితే ఒక అతను 70,900 పెట్టి iPhone 12 అయితే ఆర్డర్ పెట్టాడు అమెజాన్ నుంచి. కాకపోతే అతనికి మొబైల్ ప్లేస్లో అయితే ఒక విమ్ సబ్ అయితే వచ్చింది, ₹5 సబ్. తోముకోండి ఫస్ట్ ఐఫోన్ నెక్స్ట్ అంటున్నారు. సో ఇలాంటి ఫ్రాడ్ నుంచి అయితే కొంచెం అవేర్గా ఉండండి. తీసుకున్న వెంటనే అయితే చూసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వండి. నాకు కూడా మొన్న అలాగే ఒకటి జరిగింది. అది కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీకు నెక్స్ట్ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 సిరీస్ అయితే నెక్స్ట్ మంత్ నవంబర్ 11th లోపు అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దీంట్లో హైయర్ అండ్ మోడల్ వచ్చేసి 120 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 11 అండ్ నోట్ 11 ప్రో ఈ రెండింటివి అయితే మనకి స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. రెడ్మీ నోట్ 11 స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 120 Hz LCD డిస్ప్లే అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేశారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 11 ప్రో చూసుకున్నట్టయితే 120 Hz OLED డిస్ప్లే అయితే ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్తో వస్తుంది. 108 MP బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. స్పీకర్స్ కూడా JBL స్పీకర్స్ అని చెప్తున్నారు. NFC సపోర్ట్ ఉంది. X-యాక్సిస్ మోటార్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు, వైబ్రేషన్ మోటార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ నుంచి విండోస్ 11 వెర్షన్ యూస్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే చాలా వరకు వస్తున్నాయి. స్లో అవుతుంది, పీసీస్ అయితే స్లో అవుతున్నాయి. AMD పీసీస్ అయినా ఇంటెల్ అయినా సరే చాలా స్లో అవుతున్నాయి. వీటికైతే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తామని చెప్తున్నారు విండోస్ నుంచి. సో అప్డేట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి, కొద్దిగా స్లో అయితే అవుతున్నాయి పీసీస్. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S22 అండ్ S22 ప్లస్లో అయితే రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ S21లో చూసుకున్నట్టయితే S21లో మనకి థిన్ బెజల్స్ ఉంటాయని చెప్తున్నారు. మనకి ఫోన్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో మనకు ఉన్న ఇదైతే చాలా థిన్ ఉంటుందని చెప్తున్నారు. సో చూడాలి, వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి ఎలా తీసుకొస్తారో, ఏ మోడల్ తీసుకొస్తారో చూడాలి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి ఒప్పో నుంచి ఒప్పో K9s ఈ మొబైల్ అయితే అక్టోబర్ 20వ తారీఖున అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఈ మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. 6.59 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండ్ 2 MP డెప్త్ సెన్సార్ అండ్ 2 MP మ్యాక్రో షాట్స్ కెమెరా ఉంటుంది. 6GB RAM 128GB వేరియంట్తో వస్తుంది. 4880 mAh బ్యాటరీతో వస్తుంది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యాక్బుక్ ప్రో నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రోలో అయితే 2 కొత్త చిప్స్ అయితే యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. M1 Pro ఒకటి, M1 Max ఒకటి, ఈ 2 చిప్స్ అయితే యూస్ చేస్తాం అన్నట్టు అయితే చెప్తున్నారు యాపిల్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్లో అయితే ఇప్పటివరకు స్క్విడ్ గేమ్ అయితే బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్తున్నారు నెట్ఫ్లిక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఈరోజు వన్ప్లస్ వాచ్ హ్యారీ పాటర్ లిమిటెడ్ ఎడిషన్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసినట్టు అయితే చెప్తున్నారు వన్ప్లస్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ అయితే అప్కమింగ్ మొబైల్స్లో అయితే గూగుల్ వాళ్ళ ఓన్ చిప్ అయితే తయారు చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. దీనికి వచ్చేసి మన స్నాప్డ్రాగన్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే BGMI బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా, దీన్ని అయితే మనం ఇంకా పేరు మార్చి పిలవాలి. BGMIని అయితే అసలు పిలవకూడదు. ఎందుకంటే అయ్యయ్యో వద్దమ్మా, ఎవరు గేమ్లు ఆడొద్దమ్మా, హ్యాకర్స్ ఎక్కువగా ఉన్నారు, గేమ్ అయితే స్ట్రీములు చేయొద్దు కానీ సుఖీభవ అంటున్నారు. దీన్ని అయితే ఇంక ముందు మనం BGMI అని అయితే పిలవడానికి అయితే కుదరదు. ఇది HGMI అని పిలవాలి. ఎందుకంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కాస్త హ్యాకర్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అయిపోయింది. సో దీన్ని మరి ఏం చేస్తారో తెలీదు BGMI టెన్సెంట్ గేమ్స్.
వెయిట్ చేసి చూడాలి మనం. సో ఇప్పటివరకు మన టెక్ అప్డేట్స్ అయితే ఇవి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన అప్డేట్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు పెట్టిన వెంటనే చూడడానికి అయితే మీకు కుదురుతుంది వీడియో. సో ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి. ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి మంది కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నీట్గా. గివ్ అవే ఉందని కూడా ఫ్రెండ్స్కి చెప్పండి ఒకసారి. ఇంకా చెప్పినట్టయితే ఒకసారి చెప్పండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. 500 దగ్గర ఒక గివ్ అవే ఉంది, నెక్స్ట్ 1000 దగ్గర ఇంకో గివ్ అవే ఉంది, అది నేను తర్వాత చెప్తాను మళ్ళీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.